హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హార్ట్స్. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పేరేంటంటే చల్లపిండి. ఈ చల్లపిండి బ్రేక్ఫాస్ట్గా జనరల్గా ఆంధ్ర సైడ్ చేసుకుంటారు. సో ఈ చల్లపిండికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకుంటే ఒక గ్లాస్కి 3 గ్లాసులు చిక్కటి మజ్జిగ తీసుకోవాలండి. సో ఇప్పుడు 3 గ్లాసులు నేను మజ్జిగ తీసుకున్నా, చిక్కటి మజ్జిగ. అదే గ్లాస్ కొలత ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మంచిగా మనము కలపాలి, లమ్స్ లేకుండా ఏం లేకుండా మంచిగా కలిపేయాలి. అండ్ ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు మనం ఇలా కొంచెం పెద్దగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇప్పుడు మనము పెట్టుకోవాలి కట్ చేసుకొని ఇలా. నెక్స్ట్ మనం తయారీ విధానం చూద్దాం. ఈ మజ్జిగకి మనకి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసుకొని మనం కలిపేసుకోవాలండి చిలుక్కునేటప్పుడు. సో ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూస్తున్నాము. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో దాదాపు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. దాంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 3 వేసామండి. ఇందులో ఏంటంటే తాలింపు కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనము అది చల్లపిండి తినేటప్పుడు తగులుతూ నోటికి చాలా బాగుంటుంది. ఈ చల్లపిండి ఏంటంటే జనరల్గా సమ్మర్లో మనము నైట్ టిఫిన్ టైప్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైప్ కానీ చేసుకొని తింటే బాగుంటుంది. మజ్జిగతో చేసుకుంటాం కాబట్టి చలవ కూడా చేస్తుంది మనకి. తాలింపు బాగా వేగిన తర్వాత మనము కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. సో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఆనియన్స్ వేసేసి ఉప్పు, పసుపు వేసి బాగా వేయించాలి. పసుపు మన ఇష్టం అండి, కావాలి అనుకున్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చు. జనరల్గా మేమేంటంటే పసుపు వేసుకోము. ఈ రెసిపీ ఏంటంటే మా మదర్ రెసిపీ. అప్పుడప్పుడు ఏంటంటే స్కూల్ నుంచి వచ్చాక మాకు బాగా తినాలనిపించేది. రేర్గా చేసుకుంటాం కానీ చాలా ఇష్టంగా తింటామన్నమాట. సో మళ్ళీ నేను ఈ రెసిపీ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. సో ఆనియన్స్కి సరిపడా మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఆనియన్స్కి 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఈ పెరుగు ఇంకా బియ్యపిండి మిశ్రమానికి మాత్రం మనం అందులోనే ఉప్పు వేసేసుకుంటాం కాబట్టి వాటికి సపరేట్గా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి బాగా మగ్గాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని కలిపి బాగా చేతితో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడినప్పుడు మనం ఆఫ్ చేయాలన్నమాట. సో మజ్జిగ ఇంకా బియ్యపిండి ఇలా చిలుక్కోవాలండి. ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తానమ్మా అది ఇది అని చెప్తుంది. సో ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి ఇక్కడ చిక్కగా అనిపించింది అనుకోండి, ఇంకొక 1/2 గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి చల్లపిండి దగ్గరగా రావాలి బాగా అంటే వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం లూజ్గా రావాలి, మాకు తినడానికి బాగుంటుంది అంటే అప్పుడు ఇంకొక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే మనం సాల్ట్ ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు తగ్గింది అనిపిస్తే ఇక్కడే మనం వేసి కలిపేసుకోవచ్చు. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనము ఈ చిలికిన మిశ్రమాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము. సో మనం చిలికిన మజ్జిగ అండ్ బియ్యపిండి మిశ్రమము ఇందులో వేసేసామండి. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఈ పాయింట్లో. ఒకవేళ తక్కువ ఉంటే మీరు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకా ఇది వేసిన తర్వాత మనము దగ్గర పడే కొద్దీ తిప్పుతూనే ఉండాలన్నమాట. తిప్పుతూనే ఉన్నప్పుడు బాగా దగ్గర పడుతుంది, అంటుకోకుండా అడుగు. అప్పుడు మనం ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలా చిక్కపడుతూ ఉంటుంది. ఇంకొంచెం చిక్కబడి అడుగు అంటుకోకుండా వచ్చినప్పుడు మనం తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఈ కన్సిస్టెన్సీకి వస్తే ఇంకా చల్లపిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. సో ఇలా వేడి చల్లపిండిని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చల్లపిండి రెడీ అయిపోయింది. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి మీ వ్యూస్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.